హలో! శృతి, ఎక్కడున్నావే? నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికొచ్చాను. ఇంకా పనులేంటే? లేదే, నేను వేరే టెన్షన్‌లో ఉన్నాను. చూడు, నీకెన్ని పనులున్నా సరే, ముహూర్తం టైంకి నువ్వు రాకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆ! సరే, నేనొస్తాను. శృతి, పెళ్లి ఇంటి దగ్గర కాదు. హలో! అబ్బా! ఫోన్ కట్ చేసేసింది. పోనీ మెసేజ్ చేద్దాం. పెళ్లి ఇంటి దగ్గర కాదు, టెంపుల్‌లో. ఇక్కడ నేను పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంటే నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంది. సారీ, నా పేరు చెప్పలేదు కదా. నా పేరు అఖిల. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తం రానే వచ్చేసింది. మాధవ్ చేతులతో నా మెడలో 3 ముళ్ళు వేసే క్షణం కోసం నేను ఎంతగా ఎదురుచూశానో నాకే తెలుసు. సరిగ్గా నా మెడలో తాళి కట్టేటప్పుడు మాధవ్ చేతులు వణుకుతున్నాయి. ఏంటి మాధవ్, ఏదో పెళ్ళిష్టం లేనివాడిలా అలా చేతులు వణుకుతాయేంటి నీకు? అంటే ఫస్ట్ టైం తాళి పట్టుకున్నాను కదా, అందుకే అలా. ఆ ఫస్ట్ టైం కాకపోతే 2-3 సార్లు తాళి కడతారా ఏంటి? కర్మ. ఇంతలో పంతులు గారు, బాబు, వణికింది చాలు కానీ మాంగళ్య ధారణ కానివ్వండి, సుముహూర్తం దాటిపోతుంది. మొత్తానికి మాధవ్ నా మెడలో తాళి కట్టడం, ఏ ఆటంకం లేకుండా కన్నుల పండగలా మా పెళ్లి జరగడం, ఇదంతా ఒక కలలా ఉంది నాకు. మా ఇంట్లో మా అత్తగారు, మా ఆయన, ఇప్పుడు నేను, అంతే. ప్రేమ పెళ్లి కాబట్టి మా లైఫ్ ఎంతో ఎక్సైటింగ్గా ఉంటుందని అనుకున్నాను నేను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా సాదాసీదాగా సాగుతోంది. ఒకరోజు నేను వంట చేస్తుండగా నా భర్త నన్ను గదిలోకి పిలిచి, అఖిల, నాన్నగారు పోయినప్పటి నుంచి అమ్మ చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఆయనకి గుండె నొప్పి రావడం, రాత్రంతా ఆయన కోసం మేము హాస్పిటల్లో చుట్టూ తిరగడం, తెల్లారగానే ఆయన చనిపోయారు అన్న వార్త వినడం, వీటన్నింటినీ అమ్మ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. ఇదంతా శని ఆదివారాల్లోనే జరిగింది. అందుకే ఆ 2 రోజులు అమ్మ రాత్రుల్లో నిద్రపోకుండా ఏడుస్తుంది. నువ్వు నాకో సాయం చేస్తావా? మీకోసం నేను ఏమైనా చేస్తాను శ్రీవారు, చెప్పండి. పక్కన ఎవరూ లేరు కాబట్టి అమ్మ రాత్రుళ్ళు అలా ఏడుస్తోంది. అందుకే ప్రతి శని ఆదివారాలు నువ్వు అమ్మ దగ్గర నిద్రపో. తనకు నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతుంది, లేదంటే నిద్రపోతుంది. పక్కన నువ్వు ఉంటావు కాబట్టి ఒంటరిగా ఫీల్ అవ్వడం లాంటివి తగ్గిస్తుంది కదా. సరేనండి, ఈ మాత్రం దానికి మీరంతగా అడగాలా అని నా దిండు దుప్పటి పట్టుకొని అత్తయ్య గదిలోకి వెళ్ళిపోయాను. ఆవిడ ఎందుకో కంగారుగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. కాసేపు ఆవిడ చెయ్యి పట్టుకొని, గతంలో ఉన్నంతసేపు బాధగానే ఉంటుంది అత్తయ్య. ఇక నుంచి మీరు వర్తమానంలో ఉండండి. మీ కొడుకు, కోడలు మీ కళ్ళ ముందే సంతోషంగా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపు వాళ్ళకి పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలి, ఏం పేర్లు పెట్టాలి, ఏం చదివించాలి, ఇలాంటి విషయాల గురించి ఆలోచించండి. మనసుకు కొత్త ఉత్సాహం వస్తుంది. నా మాటలు విన్నాక మా అత్తయ్య నా వైపు తిరిగి జాలిగా చూసింది నన్ను. ఆ తర్వాత నవ్వి నవ్వనట్టుగా ఒక చిన్న నవ్వు విసిరింది. అప్పటి నుండి ప్రతివారం అలాగే కొనసాగింది. నేను ఆవిడ గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఆవిడలో కంగారే కనిపించేది. అది ఎందుకో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు రాత్రి సడన్గా నాకు మెలకువ వచ్చింది. మంచినీళ్ళు తాగుదామని బాటిల్ వైపు చూశాను. అందులో నీళ్ళైపోయాయి. సరేలే అంటూ నిట్టూరుస్తూ నిద్రమత్తులోనే నడుచుకుంటూ వంటగది వైపుకు వెళ్ళాను. తిరిగి మళ్ళీ గదిలోకి వెళ్తుండగా మా బెడ్రూమ్ తలుపు తెరిచున్నట్టుగా అనిపించింది. ఎలాగో అత్తయ్య గారు నిద్రపోయారు కదా, ఈయనకు నిద్ర పట్టిందో లేదో ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటూ గదిలోకి వెళ్ళాను. తీరా చూస్తే ఆయన మంచం మీద లేరు.
ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళారేనా అనుకుంటూ వెళ్ళి మంచంపై వాలాను. ఎంతసేపు గడిచినా నాకు నిద్రే పట్టలేదు. తెల్లారగానే వెళ్ళి ఆయన్ని ఈ విషయం గురించి అడగాలనిపించింది. కానీ ఎందుకో మాట పెగలలేదు. దానికి బదులుగా, ఏవండి, ఇవాళ నేను మన గదిలోనే నిద్రపోతాను అన్నాను. ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి వద్దు అన్నారు. ఆ, ఏంటండి అంత ఉలిక్కిపడ్డారు? చచ్చా, అలాంటిదేం లేదు. రేపటి నుండి ఎలాగో మన గదిలోనే ఉంటాం కదా, ఈ ఒక్కరోజు అమ్మతోనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకో. ఆయన ఉలికిపాటుకి, మాటల్లో తడబాటుకి నా మనసులో అనుమానం ఇంకా గట్టిపడింది. ఆ రోజు రాత్రి అత్తయ్య గారు ఎప్పుడు నిద్రపోతారా అని చాలాసేపు ఎదురుచూశాను. ఆవిడ నిద్రపోయాక మా రూంలోకి వెళ్ళి చూశాను. ఆయన కనిపించలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. చుట్టూ చూశాను. గెస్ట్ రూమ్కి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. కానీ ఆ రోజు ఆ తాళం తీసి ఉండడం గమనించాను. మెల్లిగా డోర్ తోసి చూశాను. మంచం మీద ఎవరో నిద్రపోతున్నట్టుగా కనిపించింది. ఇక్కడున్నారా అంటూ లైట్ ఆన్ చేశాను. అంతే, మరుక్షణం నా గొంతులో నుండి అసలు మాటే రాలేదు. అక్కడ కేవలం ఆయన మాత్రమే లేరు. ఆయన పక్కన మరెవరో అమ్మాయి నిద్రపోతూ ఉంది. ఆ దృశ్యం చూశాక ఏం చేయాలో అర్థం కాక, కోపాన్ని ఆపుకోలేక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని గట్టిగా నేలకేసి కొట్టాను. దాంతో ఇద్దరూ లేచి కూర్చున్నారు. ఈసారి నాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆ గదిలో ఉన్న అమ్మాయి వేరెవరో కాదు, శృతి, నా ప్రాణ స్నేహితురాలు. తనని చూశాక గుండె పగిలిపోయినంత బాధగా అనిపించింది నాకు. నిలబడ్డ చోటే కుప్పకూలిపోయాను. ఆయన వచ్చి నన్ను లేపడానికి ప్రయత్నం చేశారు. ముట్టుకోవద్దు, దగ్గరికి రావద్దు అంటూ గట్టిగా అరిచాను నేను. అఖిల, నేను చెప్పేది విను అంటూ శృతి నా దగ్గరికి వచ్చి వంగి నా భుజాలు పట్టుకోవడంతో తన మెడలో ఉన్న తాళి వేలాడుతూ కనిపించింది నాకు. ఒక్కసారిగా వెనక్కి జరిగాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ నా భర్త పక్కన ఎందుకున్నావు? నీ మెడలో ఈ తాళెక్కడిది అని అడుగుతున్నా శృతి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత ఈ తాళి ఆయనే కట్టారా అని వణుకుతున్న స్వరంతో తనని ప్రశ్నించాను నేను. అవునఖిల, ఆయనే కట్టారు అని చెప్పింది గంభీరమైన కంఠంతో. తన సమాధానం విన్నాక నా కోపం కట్టలు తెచ్చుకుంది. ప్రాణ స్నేహితురాలివని నెత్తి మీద పెట్టుకున్నాను నిన్ను. అలాంటి నువ్వే ఇలా నా సౌభాగ్యాన్ని, నా సంతోషాన్ని లాక్కోవాలని చూస్తావా అంటూ తన 2 చెంపలు వాయించాను. ఇంక చాలఖిల, ముందు నేను చెప్పేది విను. అసలేం జరిగిందంటే, నీ పెళ్ళికి ముందే నేను చెప్పాను కదా, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని. అది ఎవరో కాదు, మాధవ్. నేను తన మీద ఇష్టం పెంచుకొని ఎలాగైనా తనతో కలిసి బతకాలని ఆరాటపడుతుంటే, మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ నీ వెనకాల తిరిగి నిన్ను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పటికే నేను నా ప్రేమ విషయాన్ని మాధవ్తో చాలాసార్లు చెప్పాను. అయినా సరే తను పట్టించుకోకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి కాసేపట్లో పెళ్ళనగా తనని కలిశాను. తనని బలవంతం చేసి నా మెడలో తాళి కట్టించుకున్నాను. అవునఖిల, శృతి ఒక చేతిలో తాళి, మరో చేతిలో కత్తి తీసుకొని తాళి కట్టకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో తన మెడలో తాళి కట్టాను. మీరిద్దరూ స్నేహితులే అన్న విషయం అప్పటి వరకు నాకు తెలియదు. ఎలాగో తన మెడలో తాళి కట్టాను కాబట్టి తనతో పాటు మండపంలోకి వచ్చి మన పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకున్నాను. పీటల మీద కూర్చున్న నిన్ను చూడగానే శృతి నా చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయింది. నువ్వు పెళ్లి చేసుకోబోయేది అఖిలనా? తను నీకు ముందే తెలుసా? తను నా ప్రాణ స్నేహితురాలు. అసలు తను నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలియదు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఈ విషయం ముందుగా తనకి చెప్పి ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడైనా ఏమైంది? వెళ్ళి చెప్దాం పదా.
లేదు మాధవ్, శృతి వాళ్ళ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఆయన తట్టుకోలేరు. ఆయనకి ఏదైనా జరిగితే అఖిల అనాథ అయిపోతుంది. ఈ పెళ్లి ఆగకూడదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు అఖిలను పెళ్లి చేసుకోవాలి. అయితే నువ్వు నా జీవితంలో నుంచి తప్పుకుంటావా? తప్పుకుంటాను. నా కారణంగా అఖిల అనాథగా మిగిలిపోకూడదు. శృతి అలా చెప్పిన తర్వాత నేను మండపంలోకొచ్చి నీ మెడలో తాళి కట్టాను. కానీ 2 నెలల తర్వాత శృతి మళ్ళీ నా జీవితంలోకొచ్చింది. నిజమే, నేనే కావాలని మళ్ళీ మాధవ్ జీవితంలోకొచ్చాను. నీకోసం తనని వదులుకోవాలనుకుని వెళ్ళిపోయాను. కానీ మాధవ్ లేకుండా బతకడం నా వల్ల కాలేదు. మాధవ్ ముందు తాళి కట్టింది నా మెడలో. కాబట్టి తన మీద నాకే హక్కు ఉంటుంది. ఎందుకు నేను తనని వదులుకోవాలి అన్న ఆలోచనలతో పిచ్చెక్కిపోయింది నాకు. ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రాలేక నిద్రమాత్రలు మింగేశాను అని చెప్తుంది. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా తను నేను తాళి కట్టిన భార్య. తను ఏమైపోయినా పర్వాలేదని ఎలా అనుకోగలను? నా మీద తనకున్న ప్రేమను అర్థం చేసుకున్నాను. అందుకే నా జీవితంలో స్థానం ఇచ్చాను. నిజం చెప్తున్నా అఖిల, మీ ఇద్దరి మధ్య నేను ఎంత నలిగిపోయానో నీకు తెలియదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో జీవితాంతం కలిసి బతకాలనుకుంటున్నాను. అందుకే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని ఈ విషయాలన్నీ నీ దగ్గర దాచిపెట్టాను. దయచేసి నన్ను క్షమించు. ఆహా! చేసిన త్యాగాన్ని 2 నెలల్లోనే మర్చిపోయిన ఈవిడ గారిది గొప్ప త్యాగం. నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ మరొక ఆడదానితో కాపురం చేసే నీది గొప్ప ప్రేమ. ఛీ! చెప్పుకోవడానికైనా సిగ్గుగా లేదా మీకు? ఇద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు కదా? అందుకే ఈ శని ఆదివారాల నాటకాలు. అంతేనా? ఇన్ని రోజుల నుంచి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆవిడ గదిలోకి పంపించి ఇక్కడ దీంతో కలిసి ఉంటున్నావన్నమాట. అఖిల, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చాలింకా, నువ్వేం మాట్లాడొద్దు. మై బెస్ట్ ఫ్రెండ్ శృతి ఆ రోజే నువ్వు మండపంలోకి వచ్చి ఈ విషయం బయట పెట్టుంటే నేను 2-3 నెలలు ఏడ్చి ఊరుకునేదాన్ని. కానీ మా పెళ్లి జరగనిచ్చి మళ్ళీ మా కాపురం మధ్యలోకి వచ్చి నాకు ఇంత ద్రోహం చేసిన నిన్ను నేను జన్మలో క్షమించను. మిమ్మల్ని చూస్తుంటేనే ఒళ్ళంతా జిగుప్సగా ఉంది నాకు. అఖిల, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఆయన నన్ను ఎంత బతిమాలినా కూడా వినకుండా తిరిగి శాశ్వతంగా మా పుట్టింటికి వచ్చేశాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని శిక్షించడానికి కూడా నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇద్దరిని నేను నా ప్రాణ సమానంగానే చూశాను. ప్రాణ స్నేహితురాలు, ప్రాణంగా ప్రేమించిన భర్త. ఇద్దరూ కలిసి చేసిన మోసం నుంచి బయటపడ్డానికి నాకు కొన్ని సంవత్సరాలే పట్టింది. పరిస్థితులకు లొంగిపోవాలనుకున్నప్పుడు దాని పర్యవసనాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.